श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाद जय 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 जय। ఎన్నో ప్రేమ కథలు కాలానికి సమాధానం చెప్పలేక సమాధులే మారిపోతున్నాయి. కానీ నా ఈ అందమైన చీకటి ప్రేమ కథ మాత్రం చరిత్రకు సవాలుగా మారి సంకేతాన్ని ఇస్తుంది. చీకట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ భయపడతారు. నా ప్రేమకు మాత్రం చీకటిని వెలుగు చేసేంత ధైర్యం, తెగింపు ఉంది. అయినా కొన్ని ప్రేమలకు దారుణమైన విషాదాలు తప్పవన్నట్టు నా ప్రేమకు కూడా కొన్ని ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని చూపించడమే నా ప్రేమ ప్రత్యేకత. హలో చెప్చలే ఎందుకు చేసా? అవునా, కనిపించట్లేదా? ఎన్ని రోజుల నుంచి? 2 రోజుల నుంచా? ఓకే, ఫ్రెండ్షిప్ ఎతికిస్తానులే. మర్చిపోయాను ఎతికిస్తాను ఫ్రెండ్షిప్. అరే రాజు, విజయగూడ జైలు ఫోన్ చేసిందిరా, వాడు 2 రోజుల నుంచి అనమాట్లేదంట. అవునా, నాకు ఫోన్ చేసిందిరా, వర్క్ బిజీలో ఉండి చూసుకోలేదు. ఇదిగా పదండి, లేట్ ఎందుకు? పదండి, బండి తీసుకురా. మా ఫ్రెండ్ 2 రోజుల నుంచి కనబడలేదన్నా. నీకేం కనబడాడు అక్కడ? రేపు పొరడు ఎప్పుడన్నా దొరికినాడు. మీ ఫ్రెండ్ కదా తెలియదు మరి నాకు. అబ్బాయి తెలియదు. రాజన్న కంటి చూపు ఈ దారి వైపు మళ్ళిందంటే మళ్ళీ ఊర్లో చాపు కబురు వినాల్సిందే. మా రాజన్నకి ముద్దుల చెల్లుడు మా జానకమ్మ. తనను ఎవరైనా ఏడిపించినా లేదా ప్రేమించినా సరే, ఆ దేవుడితో పోరాడైనా సరే ఊర్లో చావులు మళ్ళీ కుదరాల్సిందే.
ఏంద్రా రాజా, నీ కళ్ళు మళ్ళీ సముద్రం వైపు చూస్తున్నాయి. చెల్లి వైపు చూసిన ప్రతి ఒక్కరిని కంటికి తెలియకుండా చెవుకు వినపడకుండా ఈ గంగలో కలిపేశా. అయినా రోజు రోజుకి చావుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. అయినా మనం తెలుసో తెలియక తప్పులు చేస్తే సరిచేసుకోవచ్చు. అదే నా చెల్లి వైపు చూస్తే సరిదిద్దుకోవడం కష్టం నాయనా. కంటపడవలసిందే, ప్రాణం తగవలసిందే. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి.
రోజు ఏవేవో కళ్ళు వస్తూ ఉంటాయి. ఈ రోజు ఇదొకటి. నాకు ఇష్టమైన మూడు ఒకటే నా జానకి. తను ఇప్పుడు చదువు కోసం వైజాగ్ వెళ్ళిపోయింది. తనను చూసి చాలా రోజులైంది. రెండు నా ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని చూసి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీ కూడా. 3 ట్రావెలింగ్. ప్రయాణాన్ని ఇష్టపడే వ్యక్తి ఎక్కువగా ఎవరైనా ఉన్నారంటే అది బహుశా నేనై ఉండొచ్చు. అందుకే నా ఇంట్లో ట్రావెలింగ్ డిస్టెన్స్ బట్టి ఎప్పుడు ఏ సమయానికి ఏ బైక్ వేసుకెళ్ళాలనేది నేను అప్పటికప్పుడు డిసైడ్ అవుతూ ఉంటాను. అందుకే నా ఇంట్లో 2-3 బళ్ళు ఉంటూ ఉంటాయి. ఇదే నా ఆఫీస్. నా ఆఫీస్ లో ఎవరు టైంకి రారు, టైంకి వర్క్ చేయరు, టైంకి శాలరీ పడకపోతే అసలు ఒప్పుకోరు. మా ఆఫీస్ లో ఎవరైనా నిజాయితీగా టైంకి వచ్చి వర్క్ చేసేది ఉందంటే అది ఇతనే. మీలా డ్యూటీ చేసి కదా, డ్యూటీ చేసి ఉంటే కరెక్ట్గా చేయలేదు. ఓకే, నెల అయ్యేసరికి తీసుకున్న జీతం చేసే పనికి సంతృప్తి చెందకపోతే తీసుకున్న జీవితం వ్యర్థమే. లైఫ్ అంటే డ్యూటీ అంటూ చావడమేనా? కొంచెమైనా ఎంజాయ్ చేయాలి కదా. లైఫ్ అంటే ఇలానే బ్రతకడం కష్టం. ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు. కొంతమందికి సమయం దొరుకుతుంది, కొంతమందికి పనే జీవితం అవుతుంది. అవును, వర్క్ ఇష్టంగా చేయడంలో తప్పులేదు. బానిస అయిపోయి ఇదే నా జీవితం అనుకుని బ్రతకడం ఖచ్చితంగా తప్పే. నువ్వు చెప్పింది కరెక్టే విజయ్. నా కష్టానికి దారి చూపేది ఎవరు? నాన్నకేం హార్ట్ అటాక్, అమ్మకేం బీపీ, అన్నికేం జాబ్ లేదు, చెల్లి చూస్తే పెళ్లి కాలేదు. ఇక నా బాధను తీర్చేది ఎవరు? జరిగే కాలాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు మార్చలేరు కూడా. సాగుతున్న జీవితాన్ని అందంగా మార్చుకోవడమే మన చేతుల్లో ఉంటుంది. అయ్యో రాహుల్, మాటల్లో పడి మనం టైమే మర్చిపోయాం రా. ఆఫీస్ టైం అవుతుంది. అవును, సరే వెళ్దాం రా. హలో జానకి, సరే ఎప్పుడు? సరే రాహుల్, టైం అవుతుంది, రేపు కలుద్దాం. ఓకే విజయ్, బాయ్. సరే.
కోసమే నా పొగరే మరి అరిగేనా తన కోసమే నా పరుగే ఇక ఆగేనా తనతోనే లోకమా తనతోనే ప్రేమ తనతోనే తను నాదేనా నిజమా తను నా నీడేనా తనతోనేనా తను నాదేనా మనసుకి తగునా ఏంటి మేడం గారు చాలా బాబుగా ఉన్నట్టున్నారు, ఇదంతా కోపమేనా? నేను ఎప్పుడు ఇంతేనా? మెసేజ్ చేస్తే మెసేజ్ కి రిప్లై ఇవ్వు, ఎప్పుడు కాల్ చేయ. నీ బుద్ధి ఇప్పుడు పోదా వంగర్ బుద్ధి? డ్యూటీ మానుకుని మరి 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నీ కోసం వచ్చాను. అయినా నీతోనే నీ చెట్లు తప్పట్లేదు. అందమైన ప్రదేశాలు చూస్తూ నా అందమైన జానకిని చూడడానికి రావడం తప్ప? ఎప్పుడు ఇలా కవ్వించే మాటలైనా పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా? ఇప్పుడే కదా నీ చదువు పూర్తయింది. నెమ్మదిగా మీ అన్నయ్యతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాలే. అయ్యో, మా అన్నయ్య అంటేనే నాకు భయం. మా అన్నయ్య అలానే ఉన్నాడా ఏమైనా మారి? నువ్వు చూస్తేనే మీ అన్నయ్య ఊర్లో చంపడం మొదలు పెడతాడు. ఇంకా నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నిన్నేమైనా చేస్తే ఊరుకుంటానా, బ్రతికి ఉంటానా? అయ్యో, అన్నయ్య వచ్చే టైం అయింది. నీ వెళ్ళు, నేను వెళ్తా. రజన, నీ కోసం చెప్పాలి. నిన్నే పట్నం పోవచ్చిన అటు నుండి వస్తూ ఉండగా మన జానకమ్మను ఎవరితో మాట్లాడుతూ ఉండడం నా కళ్ళారా చూశాను. వాడి కోసం ఆరాధిస్తే మన ఊరిలో ఒక కుర్రోడని తెలిసింది. వాడి పేరే విజయ్ అంట. ఏందిరా నువ్వు మాట్లాడేది? రజన, నా చెల్లి వయసుకు వచ్చి బయటేసినప్పుడే ఊళ్ళో వాళ్ళ కుర్రోళ్ళ చూపులు నా చెల్లి మీద పడ్డాయి. అయినా చేతికి పెట్టేట్టు కూడా చంపేసిన. తను చదువుకున్న రోజుల్లో ఒక మాస్టర్ కళ్ళు దాని మీద పడ్డాయి. వాడి ఇంటికి వెళ్ళి మరి ఫ్యాన్కే సూర్యేసి మరి చంపిన. వీధిలో ఒకడు, ఊర్లో ఒకడు, కాలేజీలో ఒకడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే ఉన్నాయి. కానీ ఇవన్నీ తను చూసినందుకురా, మాట్లాడినందుకు కాదు, తన వైపు తిరిగినందుకు అస్సలు కాదు. వాడి చావు ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి. వాడిని పిలిపించి వాడి చావు భయం ఏంటో వాడికే తెలిసినట్టు చేద్దాం. చైరా, వాడికి ఫోన్ చేసి పిలిపించు. నన్ను పిలిపించిన విషయం ఏంటో తెలుసుకోవచ్చా రాజన్న? నా చెల్లిని లవ్ చేసి చాలా పెద్ద దుఃఖం చేసినవరా. నీ చావు ఎలా ఉండాలో 24 గంటల్లో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంది రాజన్న, చిన్నపిల్లడి మాదిరే మాట్లాడుతున్నావు? తలెత్తిన సంద్రానికి ఎదురెళ్ళే దమ్ము నాది. అయినా నా దమ్ము కోసం నీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటది. చావు భయంతో మాట్లాడుతున్నావా, నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఏందిరా చావు చావు అంటున్నావు? టైంకి డ్యూటీకి వెళ్తూ నెల అయ్యేసరికి శాలరీ తీసుకుంటూ ఆచితూచి అడిగేసి బ్రతికేసి ఒక సామాన్యమైన విజయ్ అనుకుంటున్నావురా? నాలో కూడా ఒకడున్నాడు. వాడి లెక్క వేరే మాదిరి ఉంటుంది.
ఏందిరా ఈ రాజానికి ఏదో చెప్తున్నావు నువ్వు? అయినా మాట్లాడితే రాజన్న రాజన్న అంటున్నావు. రాజన్న చెల్లికి మొగుడు రాడా? రాజన్న చెల్లి కాపురం చేయరా? రాజన్న అన్నట్టు నీకు ఇంకో గుడ్ న్యూస్. నారాయణ మాట్లాడే నీ చెల్లి కడుపులో ఇంకొకడు పెరుగుతున్నాడు. అదే నీ నేల. ఈ చావు 24 గంటల్లో డిసైడ్ అవ్వకపోతే నా పేరు రాజన్నే కాదురా. అది చూద్దాం అన్నా. వాడు మామూలుడు కాదన్నా. మన చెల్లిని ఏడిపిస్తే 20 మందిని కొట్టాడు వాడు. ఈ విషయం తెలిసిన ప్రాణం బతుకుండకూడదు. అది నీతోనే సమాధి అయిపోవాలి. నీకు ఇప్పటికే అర్థమైపో ఉంటది. ఇన్నేళ్ళు రాజానికి ఏదో తిరిగేవాడు లేడు రాడనుకున్నాడు. నువ్వు వచ్చావు. కానీ ఈ విషయం చాలా వరకు వచ్చింది. నా తమ్ముడి కళ్ళల్లో భయం, నా చెల్లి కళ్ళల్లో ప్రేమ చూస్తాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సముద్రంలో అలలు నడుగు నేను కలిపే రక్తం చెబుతుంది. ఈ నువ్వు నడిచే నేల నడుగు నేను పూడ్చే సమాధులు చెబుతాయి. వీటితో మాట్లాడాను చక్కగా సొక్కేస్తాం. సొక్కలాగే రక్తం రాజన్న చూపుల్లో ఎప్పుడు భయం మొదలైంది. నా నుంచి వచ్చే చావు భయం నాపు. నీకు నీ తమ్ముడికి చాలా మంచిది. నా చెల్లి ప్రేమ వీడి చూపుని చెప్పకూడదు. ఈ రోజుతో 2 చచ్చిపోతాయి. ఈ మాటలు ఆపేసి నీ చెల్లికి నాకు వెళ్ళి పెళ్లి సంబంధాలు చూడు. చంపేయండి నా కొడుకుని.